ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం. ఆంజనేయుడు స్వామి భక్తిలో ఆయనకు ఆయనే సాటి. ఏ దేవాలయానికి వెళ్ళినా భారీ ఆంజనేయ స్వామి దర్శనమిస్తాడు. కానీ అత్యంత పొట్టిగా గిడ్డి రూపంలో కనిపించే హనుమాన్ను చూడాలంటే కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వెంకటగిరి వెళ్లాల్సిందే. ఆంజనేయ స్వామి అనగానే భారీ కాయం కళ్ల ముందు కనిపించడం సహజం. చాలా దేవాలయాల్లో ఇలాంటి భారీ ఆంజనేయ స్వామి విగ్రహాలు చూస్తూనే ఉంటాం. కానీ వెంకటగిరిలో వెలిసిన ఆంజనేయులు మాత్రం విచిత్ర రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. పొట్టిగా ఉండే ఈ ఆంజనేయ స్వామిని గిడ్డాంజనేయ స్వామిగా పిలుచుకొని భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. భక్తుల కోరికలు తీర్చడం, వారి సమస్యలు తొలగించడంలో మాత్రం గట్టివాడే అంటారు భక్తులు. మండలము వెంకటగిరి గ్రామం వెలిసినాడు. దీని ప్రత్యేకత ఏమంటే, అప్పుడు ఎక్కడో అడవిలో ఉన్నాడంట స్వామి. వాళ్ళు అడవిలో ఉంటే రాయి ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ ఊర్లో వచ్చి నిలిపినారు. ప్రతి సంవత్సరము ఈ రథోత్సవం అనేది ఆంజనేయ స్వామి పుట్టినరోజు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటది. వేల కొద్ది మంది ఇక్కడ వచ్చి మంచిగా చేసుకొని అంతా అంటే మంచిగా పూజలు బాగా స్వామి లేసి వచ్చేటువంటి లాగానే ఉంటాడు. ఆ రోజు మాత్రము పుట్టినరోజు కాబట్టి భక్తాదులు కూడా చాలా మంది వస్తారు. అన్నదాన కార్యక్రమాలు అవి ఇవి జరుగుతూ ఉంటాయి. ఈ ఊర్లో ప్రతి ఒక్క ఇంట్లో గిడ్డయ్య లేదంటే గిరిజాలు, గిరి, ఇట్లా గీత ఇట్లాంటి పేర్లు పెట్టుకొని బాగా, ఎందుకంటే స్వామి మీద అంత నమ్మకం ఉండబట్టి వీళ్ళు దేవుణ్ణి ఎంత నమ్ముతాడో వీళ్ళకి కూడా దేవుడు అంతే ఇస్తూ ఉంటాడు. వెంకటగిరిలో వెలిసిన గిడ్డాంజనేయ స్వామి దేవాలయానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. 400 సంవత్సరాల క్రితం వెంకటగిరిలో కేవలం 4 కుటుంబాలు మాత్రమే ఉండేవి. వీరంతా ఆంజనేయ స్వామి భక్తులు. ఓసారి హంద్రినివా నది దాటుతున్న సమయంలో ఇసుకలో కూరుకుపోయిన హనుమాన్ విగ్రహం కనిపించడంతో దాన్ని వెలికి తీసే ప్రయత్నం చేశారట. భారీ విగ్రహం కావడంతో అది సాధ్యం కాలేదు. దీంతో వాళ్ళు హనుమాన్ను ప్రార్థన చేయగా విగ్రహం ఇలా పొట్టిగా మారిపోయిందని, అలా గిడ్డి రూపంలో లభ్యమైన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గ్రామానికి తీసుకొచ్చి ప్రతిష్ఠించి పూజలు చేశారని ఓ కథనం ప్రచారంలో ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ గిడ్డాంజనేయ స్వామి పూజలు అందుకుంటున్నారు. ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ తర్వాత గ్రామం అభివృద్ధి చెంది ప్రజలు సుఖంగా ఉన్నట్టు కూడా ఇక్కడి ప్రజలు చెప్తున్నారు. ఇక ప్రతి ఏడాది వైశాఖ మాసంలో వెంకటగిరిలో వెలిసిన ఈ గిడ్డాంజనేయ స్వామికి కన్నుల పండుగగా ఉత్సవం కూడా నిర్వహించడం ఆనవాయితీ. ఈ రోజు సాయంత్రం జయంతి సందర్భంగా రథోత్సవాన్ని నిర్వహించనున్నారు. గిడ్డాంజనేయుని గురించి ప్రత్యేకంగా కొన్ని సంవత్సరాలు, దాదాపు అంటే ఒక 40 సంవత్సరాల నుంచి ఒక ప్రత్యేకత అనేది ఉంది. ఏమిటి అది అయితే, అప్పుడు మా దేవుణ్ణి ఎక్కడి నుండి అంటే అక్కడి నుండి వేరే ఊర్ల నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి పిల్లలతో ప్రకారం ఆటలు ఆడుకుంటా ఆయన పిల్లల్ని కొట్టడము, వాములు అంటి ఇవ్వడము, అంటే మళ్ళీ ఇంటి కడవై చెప్తే పిల్లలు కొట్టినారంటే మళ్ళీ మాయం కావడము, అంటే ఆ విధంగా చరిత్ర ఉంది మా ఆంజనేయ స్వామికి. కాబట్టి మా ఒక ప్రత్యేకత, ఒక ఈ మన ఆంధ్రప్రదేశ్లోనే ఒక వింతగా చేసినాడు ఆంజనేయ స్వామి. కొలిచిన భక్తులకు కొంగు బంగారంగా నిలిచే గిడ్డాంజనేయ స్వామి అలంకార ప్రియుడు. తమలపాకులతో అలంకరణ చేసే వారి కోర్కెలు ఇట్టే తీరుతాయని, సంతానం లేని వారికి పిల్లలు పుడతారని భక్తుల నమ్మకం. స్వామికి మొక్కిన తర్వాత కలిగే సంతానానికి మగపిల్లలకు గిడ్డయ్య అని, ఆడపిల్లలు పుడితే గిడ్డమ్మ అని పేర్లు పెట్టుకుంటుంటారు. ఇది చాలా చరిత్ర ఉంది. ఈ వెంకటగిరే కాక చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా వాళ్ళ భక్తి ప్రకారము కోనేరు అనే గ్రామం నుంచి దాదాపు మొత్తం ఊరంతా కలిసి వాళ్ళు గంటల మొక్కుబళ్ళు చేసుకుంటారు. ఆ మొక్కుబళ్ళు తీర్చుకోవడానికి ఊరే వచ్చి వాళ్ళు వెంకటగిరి గిడ్డాంజనేయ స్వామికి మొక్కుబళ్ళు తీసుకొని వెళ్తుంటారు. తర్వాత ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి వచ్చి ఊరే వచ్చి వాళ్ళు చేస్తుంటారు. ఇక్కడ ఇదే కాక ఇక్కడ చుట్టుపక్కల స్టేట్లు కాకుండా నాకు తెలిసి దుబాయ్ నుంచి కూడా భక్తులు ఉన్నారని నాకు ఈ మధ్యనే తెలిసింది. అక్కడి నుంచి కూడా వచ్చి భక్తులు గిడ్డాంజనేయ స్వామిని దర్శించుకొని వారి మొక్కుబళ్ళు తీర్చుకొని వెళ్ళిపోతుంటారు. వెంకటగిరి గిడ్డాంజనేయ స్వామి కర్నూలు జిల్లా కోడూరు మండలం వెంకటగిరి గ్రామం. భగవంతుడిని నమ్ముకున్న వాళ్ళకి సాష్టాంగంగా భగవంతుడు
అన్ని రకాల అందరికి వరాల దేవుడు, సంతాన దేవుడు. భగవంతుని ఎంత కొలుసుకుంటే అంత తలాపన ఉండి ఆయన పొరుగై ఉంటాడు.